ఈ స్ఫటిక శివలింగాన్ని చూడండి. ఈ శివలింగం తయారైన రాయి అంటే నికోలా టెస్లాకి చాలా చాలా ఇష్టం. ఈ రాయిని క్వార్ట్జ్ అంటారు. చాలా వాచ్ల మీద మీరు గమనించే ఉంటారు క్వార్ట్జ్ అని రాసి ఉంటది. క్వార్ట్జ్ అనేది ఒక క్రిస్టల్. ఈ రాయ చాలా పవర్ఫుల్. దీని వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ 7,86,000 పల్సెస్ పర్ మిల్లీ సెకండ్. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువ వైబ్రేట్ అయ్యే వస్తువు. అందుకే దీన్ని ప్రపంచవ్యాప్తంగా గడియారం తయారీలో వాడతారు. దీని పవర్స్ ఎంత ఎక్కువ అంటే నికోలా టెస్లా ఇంకా అతని తోటి సైంటిస్టులు దీని నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ప్రయోగాలు చేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఈ స్ఫటిక శివలింగం మీ ఇంట్లో ఉన్నట్లయితే దీని దగ్గర మనం పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మన నోటితో మంత్రాలు చదివినప్పుడు అవి ఈ స్ఫటికని టచ్ అయ్యి ఆ వైబ్రేషన్స్ యాంప్లిఫై అవుతాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ పీనియల్ గ్లాండ్ మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. అందుకే మన దేశంలో చాలా ప్రదేశాల్లో స్ఫటిక శివలింగాలు కనిపిస్తాయి. అందుకే నికోలా టెస్లా ఈ క్రిస్టల్స్ ని ఇట్స్ అ లివింగ్ బీయింగ్ అన్నాడు. సూపర్ కదా.